జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కి లైవ్లు ఇచ్చారు. ఒకటి సత్యం మాట్లాడుతున్నాం, రెండు పవన్ కళ్యాణ్ లాగా దశావతారాలు ఎత్తలేదు. 2008 ప్రజారాజ్యం పార్టీ, 2011 కాంగ్రెస్ పార్టీలో వెళ్ళాను అన్నదమ్ములు, 2014 జనసేన పార్టీ, 2014 ఎలక్షన్లో టీడీపీ బీజేపీ అలయన్స్ మద్దతు, 2019లో సిపిఐ సిపిఎం బిఎస్పి పార్టీ, మరలా 2024లో 23లో బీజేపీ, 24లో టీడీపీ. ఎంత క్లారిటీగా ఉందో చూడండి. అవకాశం లేక, మీరు వాళ్ళ కుటుంబంలో పుట్టక, వాళ్ళ కులంలో పుట్టక, ఆ అవినీతి మీకు రాక, నీతి నిజాయితీగా మీరు ఉండబట్టి ఎన్ని అబద్ధాలంటే ఊహకు అతీతం. 2-3 చెప్తాను, ఎక్కువ వద్దు. హిందీ గో బ్యాక్ అని 2017లో ఆంధ్రజ్యోతి ఆర్టికల్ని పవన్ కళ్యాణే ట్వీట్ చేశాడు. మాకు హిందీ రుద్దొద్దు, మా భాషలకి గౌరవం ఇవ్వండి, మోదీ అమిత్ షాలు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు అని 100 సార్లు అన్నాడు. నిన్న స్పీచ్లో హిందీ వస్తే తప్పేంటి, నార్త్ ఇండియన్ డబ్బులు మనకు కావాలి, బీహారీ లేబర్ కావాలి, హిందీ ఎందుకు వద్దు అంటే ఎంత 180 డిగ్రీలు చేంజ్ అయినోడిని ఎవడైనా నమ్ముతాడా? అందుకే 12 లక్షల మంది 100 రూపాయలు కట్టి ఇప్పుడు 12 మంది కూడా ఆయన మీటింగ్లో లేరు. డబ్బులు ఇచ్చి తెచ్చిన వాళ్ళు తప్ప, ఎమ్మెల్యేలు మోసుకొచ్చిన వాళ్ళు తప్ప. రెండోది, ఒక్క సూపర్ 6 మాట ఇచ్చింది ఎవరు? ఒకటే మాట్లాడతా. వీర మహిళలారా, నేను మీ అన్నగా చెప్తున్నాను, మీకు నేను జగన్మోహన్ రెడ్డి 5,000 ఇస్తున్నారు, నేను 10,000 ఇస్తాను అన్నారు. 1,00,000 మంది మహిళల్లో ఒక్కరికైనా 100 మందికైనా 100 రూపాయలని ఇచ్చారా? 10 నెలలు అయింది, ఇది 10వ నెల. 2 కోట్ల మంది నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తాం. సంపద సృష్టికర్త మా చంద్రన్న సంపద సృష్టికర్త అని రోజు అన్నావే పవన్ కళ్యాణ్, ఒక్కటైనా నెరవేర్చుతున్నారా? పవన్ కళ్యాణ్ అడ్డు చంద్రబాబుకి చేయాలని ఉంది, అది కూడా చెప్తున్నాను నేను. ఎందుకు అంటే ఇప్పుడు చంద్రబాబు అది చేయలేకపోతే ఇంకా లైఫ్లో ఆయన కుటుంబం ముఖ్యమంత్రి అవ్వలేరు. అది చేస్తే, నెరవేర్చితే పవన్ కళ్యాణ్ లైఫ్లో ముఖ్యమంత్రి అవడు. చూసారా? 2 లెటర్లు మీరు షాక్ అయ్యే, నేను ఈరోజే రిలీజ్ చేస్తున్నా. ఒకటి, ఫిబ్రవరి 10 పవన్ కళ్యాణ్ ఓఎస్డి ఆనంద్ అఫీషియల్గా లెటర్ రాసి, క్రైస్తవ చర్చిలు ఎన్నున్నాయి, లీగల్ ఎన్ని, ఇల్లీగల్ ఎన్ని, ఒరే పవన్ కళ్యాణ్ నీకు ఆర్టికల్ 25 ఎప్పుడైనా చదివావా? 2 లక్షల బుక్కులు చదివానంటావు, ఆర్టికల్ 25 ఎప్పుడైనా చదివావా? తాట తీస్తాను అన్నాడు, బట్టలిప్పి కొడతాను అన్నాడు. ఆ లాంగ్వేజ్ ఎవరైనా నేను ఎప్పుడైనా వాడానా? మా నాన్న కమ్యూనిస్టు, ఉమ్మడి కమ్యూనిస్టులకు లీడరు. దీపం పెడితే మా అమ్మ దీపాన్ని బీడీకి సిగరెట్కి వాడేవాడు అని అన్నాయన నిన్న అంటాడు. 20 సంవత్సరాలు మాట. మా నాన్న సనాతని ధర్మం నాకు నేర్పాడు, సనాతన ధర్మం అని. అరే నువ్వు మాట్లాడినవన్నీ తేటగా ఉన్నారా బాబు? యూట్యూబ్లో వైరల్ అవుతున్నావు. అసలు కూర్చో 3 రోజులు ఎక్కడికైనా హిమాలయాలకు వెళ్ళి, మనం మోదీ అన్నట్లు హిమాలయాలకు పనికొస్తావు నీ డ్రెస్సు, నువ్వును అక్కడ వెళ్ళి వీడియోలన్నీ వాచ్ చేసుకో, కిందకి రా. దేశం సర్వనాశనం అయిపోతుంది ఈ పవన్ కళ్యాణ్, ప్యాకేజ్ స్టార్ లాంటి వ్యక్తుల ద్వారా, చిరంజీవి, నాగబాబుల ద్వారా. ప్రేమతో అంటున్నాను ఈ మాట, బాధతో అంటున్నాను ఈ మాట. హిందువులారా వినండి ఈ మాట. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంకి కనెక్షన్ లేదు. ఎందుకంటే ఆయన అన్నాడు, నేను క్రైస్తవుని, జోర్డన్లో బాప్టిజం పొందాను, నా భార్య పిల్లలు క్రైస్తవులు అని.
ఈ ఫోటోలు రిలీజ్ చేస్తాను చూడండి. మీరు ఆయన చర్చిలో ఇంత పెద్ద బైబిల్ పట్టుకొని కూర్చుని బాప్తిసం తీసుకుని ఫోటోలు ఉన్నాయని రిలీజ్ చేస్తాను ఈరోజే. ఈయనే సౌత్ ఇండియన్ మోదీ అట, ఈయనే బీజేపీని గెలిపించాడట పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలడానికి 2 కారణాలట. 2 కారణాలంటే మొదటి కారణం వర్మ, అందరికీ తెలుసు. వర్మ 1,00,000 ఓట్లతో గెలిచిన వర్మ పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేసి ఓడిపోయాడు, గాజువాకలో పోటీ చేసి ఓడిపోయాడు. నీ మద్దతు అయితే పిఠాపురంలో గెలుస్తాడు, దయచేసి ఆయనకు నువ్వు ఎమ్మెల్యే టికెట్, నేను నీకు మొదటి విడతలోనే ఎమ్మెల్సీ ఇస్తాను అన్న మాటలు విన్నారా లేదా? నా కుటుంబంలో ఎవరికి నేను టికెట్లు ఇవ్వను అన్నాడు 2019లో. ఒక్కరిని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చేయను, మీరే కావాలి జన సైనికులారంటే అందరూ విజల్ వేశారు. ఆయనకు వచ్చిన మొట్టమొదటి ఎమ్మెల్సీ ఎవరికి ఇచ్చాడు? జనసేనది తన అన్న అయిన నాగబాబుకి ఇచ్చాడు. తెలివైన తెలుగు ప్రజలారా రండి, రాష్ట్రాన్ని కాపాడుకోండి, దేశాన్ని కాపాడుకోండి. నా మాటలు మాటలుగానే మిగిలిపోతాయి, మేల్కొనండి.